బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు సీఎం సిబిఐ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 16న విచారణకు హాజరు కావాలని నోటీసులు అధికారులు పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీపై సీఎం కేజ్రీవాల్ విచారించినట్లు తెలుస్తుంది. సుమారు 200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీలోని మండోలి జైల్లో ఉన్న సుకేష్ చంద్రశేఖర్ ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై సంచలన ఆరోపణలు చేస్తూ వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్లను రిలీజ్ చేశారు. దీనిపై గల్లీ నుంచి ఢిల్లీ వరకు పెద్ద దుమారం మెరుగుతోంది. ఇక దీనిపై ఢిల్లీ సీఎంకు సిబిఐ నోటీసులు జారీ చేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనిపై కేజ్రీవాల్ ఏ విధంగా స్పందిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు సిబిఐ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 16న విచారణకు హాజరు కావాలని నోటీసులు అధికారులు పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీపై సీఎం కేజ్రీవాల్ విచారించినట్లు తెలుస్తోంది. సుమారు 200 కోట్ల రూపాయలు మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీలోని మండోలి జైల్లో ఉన్న సుకేష్ చంద్రశేఖర్ ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై సంచలన ఆరోపణలు చేస్తూ వాట్సాప్ ఛాన్స్ స్క్రీన్ షాట్లను కూడా రిలీజ్ చేశారు. దీనిపై గల్లీ నుంచి ఢిల్లీ వరకు పెద్ద దుమారం మెరుగుతోంది. దీనిపై ఢిల్లీ సీఎంకు సిబిఐ నోటీసులు జారీ చేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనిపై కేజ్రీవాల్ ఏ విధంగా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. దీనిపై మరింత సమాచారం అందించేందుకు మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణమూర్తి, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు అనేక మలుపులు తిరుగుతూ ఉన్నది. ఎక్కడ ఎండ్ అవుతుంది ఏందని తెలియట్లేదు. తాజాగా అంటే నిన్నటి వరకు ఈడీ కొంత దూకుడు ప్రదర్శించి ఈడీ నోటీసులు విచారణ చేసి నోటీసులు జారీ చేసి విచారించడం, కొంతమందిని ప్రశ్నించడం జరిగింది. తాజాగా మరోసారి ఈ లిక్కర్ స్కామ్ మీద సిబిఐ ఇప్పుడు ఢిల్లీ సీఎం ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు నోటీసులు జారీ చేసి 16వ తారీఖు ఆదివారం నాడు విచారణకు రావాలని కోరారు. గతంలో సుకేష్ చంద్రశేఖర్, ప్రస్తుతం జైల్లో ఉన్నటువంటి సుకేష్ చంద్రశేఖర్ ఒక లేఖను విడుదల చేశారు. ఈ లేఖలో 700 కోట్ల స్కామ్ చేశారు. దీనికి సంబంధించి మొత్తంగా అన్ని విషయాలు, అంటే తొలి నుంచి చివరి వరకు అన్ని విషయాలు కేజ్రీవాల్ తెలుసు. కేజ్రీవాల్ కన్సర్న్లో కేజ్రీవాల్ ఆదేశాల మేరకే జరిగింది. మనీష్ సిసోడియా కేవలం పాత్రదారులు మాత్రమే, సూత్రధారుడు అంతా కూడా కేజ్రీవాల్ అని చెప్పారు. అందుకు సంబంధించిన కొన్ని ఆధారాలను కూడా మొదటి లేఖలో ఆయన విడుదల చేశారు. తాజాగా నిన్న రెండో లేఖ విడుదల చేసిన కవితకు సంబంధించిన, అంటే దాంట్లోనూ కవిత మొదటి లేఖలోనూ కవిత విషయాలు చెప్పినప్పటికీ కొంత తక్కువగా ఉన్నప్పటికీ నిన్న మాత్రం కవిత విషయంలో కొంచెం ఎక్కువ చెప్పారు. అయితే మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసినప్పుడు సిబిఐ కేజ్రీవాల్ పేరును కూడా దాంట్లో పొందుపరిచింది. కేజ్రీవాల్ పాత్ర ఉంది, కేజ్రీవాల్ కన్సల్ట్ జరిగింది, కేజ్రీవాల్ జరిగే ఈ లిక్కర్ పాలసీ రూపకల్పన, స్కామ్ ఇవన్నీ కూడా జరిగాయి అని చెప్పేసి సిబిఐ కోర్టుకు సమర్పించిన నివేదికలో అఫిడవిట్లో చెప్పింది. దానికి సంబంధించిన అంశాలను కూడా పరిశీలించిన తర్వాత తాజాగా కేజ్రీవాల్ కు 16వ తేదీన విచారణకు రావాలని సిబిఐ ఆదేశించగా మనకు తెలుస్తా ఉన్నది. దీని విషయంలో కొద్దిసేపటి తర్వాత, అంటే ఒక గంట అరగంటలో కేజ్రీవాల్ దీని మీద మాట్లాడే అవకాశాలు ఉన్నాయని మనకు తెలుస్తుంది. ఢిల్లీ నుంచి సమాచారం వస్తా ఉన్నది. అక్కడ మీడియా కూడా వీళ్ళు సమాచారం ఇచ్చారు అని చెప్పి తెలుస్తాను. అంటే మొత్తంగా చూస్తుంటే ఇప్పటికే ఢిల్లీ ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం గా పనిచేసినటువంటి మనీష్ సిసోడియాతో కూడా మరో 6 కీలక నిందితులు, కీలక నేతలు, కీలక వ్యక్తులు, అంటే రాజకీయాలలో కానీ అధికారులు కూడా, కొంతమంది అధికారులు కూడా ఉన్నారు. ఢిల్లీ ఎక్సైజ్ ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళంతా జైల్లో ఉన్నారు. మనీష్ సిసోడియా కూడా ఉన్నారు. తాజాగా సీఎం కేజ్రీవాల్ ను పిలవడము అనేది కొంత ప్రకంపన సృష్టిందని చెప్పచ్చు. మరోవైపు కవితను కూడా త్వరలోనే ఈడీ విచారించే అవకాశం ఉన్నాయి. కవితకు కూడా నోటీసులు జారీ చేసి విచారణకు మరోసారి రావాలని చెప్పేసి ఈడీ కోరనుందని చెప్పేసి మనకున్న సమాచారం. మొత్తంగా చూస్తున్న లిక్కర్ స్కాము అటు ఢిల్లీలోను ఇటు తెలంగాణలోను, 2 రాష్ట్రాల్లో తీవ్ర ప్రకంపన, రాజకీయ సంచలనం కూడా మారుతా ఉన్నది. అంటే ఈ లిక్కర్ స్కామ్ మీద ఢిల్లీలో రాజకీయ పార్టీలు, తెలంగాణలో రాజకీయ పార్టీలు పరస్పరం విమర్శలు, పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటా ఉన్నారు. మొత్తంగా చూస్తే కవిత
సుకే చంద్రశేఖర్ విడుదల చేసినటువంటి లేఖలో తనకు సంబంధం లేదని తెలుస్తుంటే, మరొక ఆయన తరఫున న్యాయవాది మాత్రం మా దగ్గర ఇంకా ఆధారాలు ఉన్నాయి, ఆయన ఎటువంటి ఏ లేఖ విడుదల చేసినా పూర్తి ఆధారాలతో ఆయన ముందుకు వస్తున్నారు సుకే చంద్రశేఖర్ అని వాళ్ళ న్యాయవాది చెప్తా ఉన్నారు. అంటే ఇప్పుడు తాజాగా ఇటు కవిత విషయంలో కొంత చర్చ జరుగుతుంది, ఇటు ఢిల్లీలోను అక్కడ తెలంగాణలోను. మరోవైపున ఇప్పుడు తాజాగా మళ్ళీ కేజ్రీవాల్ నోటీస్ ఇవ్వడంతో మళ్ళీ ఒకసారి ఢిల్లీలో తెలంగాణలో మరోసారి లిక్కర్ స్కామ్ మీద జోరుగా చర్చ మొదలైంది. ఈ లిక్కర్ స్కామ్ లో ఎవరిని ఎప్పుడు ఎవరు అరెస్ట్ చేశారు అంటే సిబిఐ అరెస్ట్ చేస్తుందా, ఈడీ అరెస్ట్ చేస్తుందా, సిబిఐ విచారణలో ఏం రాబోతుంది, ఈడీ విచారణలో ఏం రాబోతుంది, ఎవరు దోషులు ఎవరు నిర్దోషులు అనే విషయాన్ని తేల్చాల్సిన అవసరం ఉంది. ఇది ఎంత వేగంగా ముందుకెళ్తే అంత బాగుంటుందని చెప్తా ఉన్నారు. తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కవితకు నోటీసులు ఇవ్వడం, కవితను విచారించడం రాజకీయంగా మరింత సంచలనంగా మారింది. అదేవిధంగా కేజ్రీవాల్ కావాలని ఇబ్బందులు పెట్టేందుకే ఢిల్లీ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అంటే ఢిల్లీలో గవర్నర్ వ్యవస్థ కీలకంగా మారుతుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా కావాలని కేజ్రీవాల్ని వేధిస్తా ఉన్నారు. ఈ వేధింపుల భాగంగానే కేజ్రీవాల్ నోటీసులు చేసి అక్కడ ఆప్ కార్యకర్తలు నాయకులు వాళ్ళు ఆరోపిస్తా ఉన్నారు. మొత్తంగా చూస్తుంటే ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అటు ఆప్ ప్రభుత్వాన్ని కొంత ఇది ప్రకంపనలు సృష్టిస్తున్నాయి, కొంత సంచలనంగా మారుస్తా ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారము కొంత ఉద్రిక్తకు కూడా మారే అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కృష్ణమూర్తి.